వెల్కమ్ టు ఆద్యా మీడియా. 3 సంవత్సరాల క్రితం ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక సంచలనంగా మారింది. ఈ హత్య కేసుకు సంబంధించి అనేక విషయాలు అంటే ప్రతిరోజు కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. అయితే తాజాగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అసలు ఢిల్లీకి వెళ్ళడానికి గల ప్రధాన కారణం, సిబిఐని కలవడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు గురించి వివరించడానికి వెళ్ళిందని ముందుగా మనకు వార్తలు వినిపించాయి. కానీ షర్మిల అక్కడ సిబిఐ వారిని కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి చాలా విషయాలు వారితో మాట్లాడినట్టు, అలాగే వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం తెలిసింది. అయితే ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఈ విషయమై వారు మాతో చర్చిస్తారు. సార్ చెప్పండి సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఎందుకంటే వైఎస్ షర్మిలకు స్వయాన బాబాయి వరుస అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంటే ఈమె షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా అంటే కేసు అనేది స్పీడప్ అవుతుందా? దీనికి ఆ హత్య గల కారణాలు త్వరితంగా బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? వెనకటికి పెద్దోళ్ళు చెప్తుంటారు కదండి, గోరుతో పోయి గొడ్డల దాకా తీసుకొచ్చారని. అవును సార్. అదే గొడ్డలతో నరికి చంపేసిన వివేకానంద రెడ్డి గారిది. అవును సార్. గొడ్డల దాకా తీసుకొచ్చినా సరే ఏమీ అవ్వట్లేదు. ఇవన్నీ నాకు చాలా ఇవన్నీ చూస్తుంటే రోజుకు ఒక కామెడీ ఎపిసోడ్ నడుస్తుంది. ఇవాళ ఈవిడ సిబిఐకి వెళ్ళారు, దొంగ అని నడిచినట్టు. ఏందండి ఇది? ఆటలుగా ఉన్నట్టుగా ఉంది. అసలు నాకు తెలియక అడుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించిన విధానానికి ఆనాటి ఉన్న సిఐ ఏమయ్యాడు? ఆనాటి ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సిట్ 1 రిపోర్ట్ ఎక్కడుంది? ఇంటెలిజెన్స్ ఐజీ సిఐడి రిపోర్ట్ తీసుకున్నది ఎక్కడుంది? అది ఒక ప్రామాణికంగా ఇవాళ సిబిఐ కానీ ఎవరైనా సరే పోలీస్ పరమైన చర్యలు ఎందుకు తీసుకోబడలేదు? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని తరలించిన తర్వాత తులసిరెడ్డి గారు అది హత్య కింద ఎస్టాబ్లిష్ చేసేదాకా ఎవడు మట్టుగాడు దాన్ని ఏ విధంగా ఒక విజయసాయిరెడ్డి గారేమో గుండెపోటని పత్రికాముఖంగాను పబ్లిక్గా చెప్పుకున్న తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో అది హత్య కింద లీడ్ అయ్యి పోస్ట్మార్టం రిపోర్ట్ కన్నా ముందు అక్కడ కుట్లేసిన వాళ్ళని వీళ్ళెవరిని ఎందుకు చర్యలు తీసుకోబడలేదు? ఆనాటి పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత స్తబ్దంగా ఉంది? పాయింట్ 1. రెండోది, ఇంత జరిగిన తర్వాత సిబిఐ పర్యవేక్షణలో ఒకళ్ళేమో సిబిఐకి ఇవ్వమంటారు, ఇంకోళ్ళు వద్దంటారు. మొత్తానికి అలాగైతేనే సిబిఐ దీంట్లో ఉంది. చిన్నపిల్లలాగా వాళ్ళ చెరువులోకి కత్తులు పడేసి వెతుక్కొని ఈ లీడ్ని ఎస్టాబ్లిష్ చేసి హ్యాండ్ని ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తున్నారు? రణాలు బట్టి కొండంత ఎలకల్ని పట్టుకున్నట్టు. అసలు దుర్భేద్యం కాని ప్రదేశం ఏదంటే పులివెందుల. అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానీ ఆనాటి మానేటి రాజశేఖర రెడ్డి గారిని కానీ అక్కడ ఎవరి వల్ల కాదు, అక్కడికి మన కళ్ళ ముందు చనిపోయిన ఉమేష్ చంద్ర గారి వలన కూడా కాలేదు, ఐపీఎస్ గారు. అవును, ఇక్కడ హైదరాబాద్లో చనిపోయారు. అలాంటి వ్యక్తి కూడా ఆనాటి ఎలక్షన్స్ టైంలో తీసుకున్న ఒక చర్యలకి కూడా పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఎవరు ఛేదించలేకపోయింది పోలీస్ వ్యవస్థ కూడా. అలాంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మనిషి చనిపోతే అసలు ఆ విధంగా ప్రతిస్పందన ఉన్నాయంటే చాలా ఆశాస్పదంగా లేదు. అంటే రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు, ఫ్యాక్షన్ ఉదంతాలు ఇవన్నీ కథలు విన్నాం, కానీ వాళ్ళ దాకా వచ్చినక్కడ వాళ్ళ ఫ్యాక్షన్కి అవుట్కమ్ పోలీస్ వ్యవస్థ ఇవ్వదా? సిట్ రిపోర్ట్ మీద ఇవాళకి కూడా మొదటి సిట్ రిపోర్ట్ని ప్రామాణికంగా సిబిఐ ఎందుకు తీసుకోవట్లే? అంటే వాళ్ళు అంత నిర్లిప్తంగా చేశారా? నేను గత కొన్ని ఇంటర్వ్యూలో చూశాను, నన్ను అడిగితే సిబిఐకి ఇస్తానంటున్న ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఏవో చెప్తున్నారు కదా కథలో. స్వచ్ఛందంగా సిబిఐకి ఫైల్ ఇచ్చి ఎస్ దిస్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ప్రైమా ఫేజ్లో పోలీస్ వ్యవస్థ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళు సస్పెక్ట్ని కానీ లేదంటే వాళ్ళు అనుకున్నవాడు ఎవడైతే చంపాడో 2 నిమిషాలు ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ, రీకన్స్ట్రక్ట్ చేసి. అలాంటిది ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు? ఎన్నిసార్లు ఈ సిబిఐ వచ్చింది? ఎవరో ఏదో 4 మాధ్యమాల్లో మీలాంటి వాళ్ళు ఎవరో గట్టిగా ప్రశ్నించి అందరూ దాని మీద చర్చించగానే సిబిఐ ఒకసారి వచ్చి మళ్ళీ అది వెనకడ సామెత ఉంటుంది, రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు అందరినీ మళ్ళీ చేసుకుంటూ ఆ దస్తగిరి గారు అప్రూవల్గా మారి ఉన్నారు కదా. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ జడ్జి ముందు తీసుకొని నెక్స్ట్ స్టెప్ ఏది? దాన్ని కూడా రాజకీయ అవసరాలకి. దీంట్లోంచి ఏమైనా ఎక్కడైనా తెలుగుదేశానికి డ్యామేజ్ చేయొచ్చా? ఎందుకంటే ఆ రోజు నరకాసుర చరిత్ర, నారాసుర చరిత్ర ఎవరు రాసేసారు కదా పేపర్లో, ఎవరికి నచ్చినట్టాడు. ఈ కవయత్రి మొలలో రచయితలు ఉంటారు కదా, అలా రాసినట్టు రాసేస్తారు ఉంటారు కదా, ఎవరికి నచ్చినట్టుగాడు మాధ్యమాలు పెట్టుకుని.
అసలు విషయం కన్నా పనికిమాలిన చెత్త డైలీ సీరియల్ ఎపిసోడ్లు నడిపించడం అలవాటైపోయి మీడియాలకి ఈ చెత్తకి తెరలేపారు. ఖచ్చితంగా ఏముంది, డైలీ సీరియల్గా నడుస్తుంది. మీరు చూడండి కావాలంటే డైలీ సీరియల్ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఎదురుకుండా ఒక లేడీ క్యారెక్టర్ వెళ్ళని మనకు తెలుస్తుంది. కానీ మన జీవితంలో 599 ఎపిసోడ్లు అయినా సరే బయట వాళ్ళకి తెలుస్తుంది, డైరెక్టర్కి తెలుస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. దానికి తగ్గట్టు ఒక భార్యాభర్తలు ఇద్దరు రాత్రి అంతా పడుకుని ఉంటారు, పొద్దున్న లేస్తారు, కానీ ఏమీ చర్చించుకోరు. ఆ మాట చెప్పినందుకు ఎంత ఉపద్రవం వచ్చిందని సీరియల్ నడిపిస్తారు. మీరు చూడుకోకండి, ఇందులో మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ చూస్తుంటారు ఇంట్లో. ఇదే సోదిపురంలో ఇందులో కూడా జరుగుతుంది. ఏమైనా తేడా కనబడిందా మీకు? ఈవిడ వెళ్ళి క్లియర్గా తెలుస్తుంది, ఒక బీజేపీ ప్లాంట్ చేసిన షర్మిల గారి పార్టీ అతిగతి లేకుండా ఇక్కడ కాలం మధ్యలో తిరుగుతూ ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా నిలబడకుండా ఎంతసేపు కాళేశ్వరంలో అవినీతి, కుటుంబ పాలన, ఏమనంటే మనం 2 రోజులకు ఒకసారి తెలివి తెచ్చుకుని నిరుద్యోగుల గురించి ఒక ధర్నా. ఇంతకన్నా ఇంకేమైనా ఉన్నదా? పల్లెత్తు మాట నన్ను బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆనాడు శంకర్రావు గారు చూడండి ఒక లెటర్ రాస్తే సిబిఐ చెల్లించి వాళ్ళ అన్నకి వీళ్ళ కుటుంబానికి వచ్చిన ఉపద్రవానికి ఈవిడ కూడా వెళ్ళి అక్కడ స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇచ్చేస్తే ఈ తెలంగాణ మీద ఏమైనా ఉపద్రవం వస్తుందన్న కోణంలో తప్ప కాంగ్రెస్ నిజంగా తోబుట్టు ఒక సునీతమ్మకి జరిగిన నాన్నకి జరిగిన దాష్టికాన్ని ఎవరైనా ఎండగడతారంటే ఇడి తిప్పి ఎవరో నేను మధ్యాహ్నంలో చూసా, ఆవిడే చేసిందా అన్న కోణంలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే సార్ ఇక్కడ దీనిలో అంటే వైఎస్ షర్మిల గారు ఈ అంశాన్ని భుజాన్ని ఎత్తుకున్నారు కదా, అంటే రీజన్ ఏమై ఉంటారంటే పొలిటికల్ గ్రాఫ్ పెరగడానికి అనుకోవచ్చా? దీన్ని ఎలా పెరుగుతుందండి? వాళ్ళు వచ్చిందే ఇక్కడ బీజేపీ ప్లాంట్ చేస్తే షర్మిల గారు ఇక్కడ వచ్చారు. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇది ప్రజలకు తెలియవలసిన విషయం. బ్రదర్ అనిల్ కుమార్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కలిపి ఉభయ గోదావరి జిల్లాలో ఎలక్షన్ ప్రచారం చేసిన తర్వాత 67 సీట్లకే పరిమితమైన వాళ్ళని కుటుంబ పరంగా చేతులు వదిలించుకొని రాజకీయ పునరావేశం కన్నా పురోగమనం కోసం అంటే 10 అడుగులు పరిగెట్టుకుని ముందుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం పట్ల వేసిన ఎత్తుగడ. ఇక్కడ ఆస్తుల పరిరక్షణ కోసం బీజేపీ మన్ననలతో ప్లాంట్ చేయబడిన షర్మిల గారి పార్టీ. ఏముంది అక్కడ ప్రైమరీ మోటో? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా ఆయన పార్టీ గెలిచింది అధికారంలో ఉన్నప్పుడు. వీరికి ఇంట్లో పనికి ఆహార పథకం ఏముంటుంది? వాళ్ళకి సింపతిగా బ్రాండ్ అంబాసిడర్లు ఏడకి వచ్చారు, ఏడు కాల మధ్యలో తిరిగి అవతల కాంగ్రెస్కి వచ్చిన ఓటు బ్యాంకును గండి కొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరాలి. ప్రైమరీ మోటో అదే కదా. ఏది బీజేపీ పార్టీ కాంగ్రెస్ అటో దేశ బచ్చావు. ఇక్కడ కాలేజ్ చేయకూడదు తీసుకుని కాంగ్రెస్ నిలబడింది అనుకోండి, ఎవడు మిగలడు దేశంలో. అంతే దానికోసం ఇక్కడ ప్లాంట్ చేయబడింది. ఏమనంటే రాజశేఖర రెడ్డి గారు రాజాన కాలంలో నీకే ఉంటాయటమ్మా, మాకెవరికి ఉండవా? నీకోసం చచ్చిపోయిన 700 మంది 800 మంది చచ్చిపోయారు కదా వాళ్ళందరూ రాజాన కళ్ళకనే చచ్చిపోయారు. మిగతా అన్నగారు ఏం చేస్తారో ఒకసారి చెప్పమనండి, ఆవిడ మాత్రం చెప్పదు. సో ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి తెరలేపారు. సిబిఐ స్పందించే విధానం ఏదో చూడండి, ఊర్లో మంటిపక్కడం పాములు ఉంటాయి చూడండి, వాటి కదలికలు కంపతిన్న పాముల్లో కదులుతున్నాయి అని చెప్పి ఎప్పటికీ తేలవు. వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ఇప్పుడు చూడండి, లల్లు ప్రసాద్ ఏదో కాటికి కాలు చెప్పినప్పుడు తీసుకెళ్లారు, శిక్షించారు. మధు కోడగారిని అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు విత్ ఇన్ నో టైం. అలాగే ఈడీ రైడ్లు జరిగి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా ఈడీ రైడ్ జరిగింది. దాన్ని కాళేశ్వరంకి ఆపాదించి బీజేపీకి అనుగుణంగా ఈవిడ కూడా అడుగుడుగులు మడుగులు ఎత్తే నాకు తెలిసి ఈడీ ఎప్పుడు ఇది మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఐటీ రైడ్ చేసామని ఏ రోజు చెప్పినప్పుడు ఎవరికి నచ్చినట్టు అనుభవించుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటూ రాజకీయ పునరావేశం కోసం ఓటు బ్యాంకు కొల్లగొట్టడం కోసం ఏర్పడిన పార్టీలు వాళ్ళు ఇక్కడ భాషని పరభాషగా మాట్లాడుతూ ఎలా ఉంటే అలాగ సిబిఐ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానికో కొన్ని మాధ్యమాలు ఉంటాయి కదా, ఈవిడ ఎలాగానే సునీతి గారే వీళ్ళ కుటుంబం పట్ల వీళ్ళకున్నంత శ్రద్ధ ఇంకెవరికీ ఉండదు. వాళ్ళ ఆ ఎలక్షన్ కోసం ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని ఒక అస్త్రం కింద వాడుకొని ఆ ఎలక్షన్ గెలవడానికి ఉపయోగపడిన దాన్ని ఇవాళ అది ఖచ్చితంగా అలా పేక చుట్టుకున్నప్పుడు చూడండి, ఇంట్లో చూడండి తాడే పామే కరిసినప్పుడు అన్నట్టు అలా వాళ్ళు పేక మీద చుట్టుకుంది కాబట్టి ఇటు తిప్పట్టు అటు తిప్పిట్టు కాలయాపన తప్ప ఇంకేం ఉండదు అంతే. అంటే ఇంకొకటి మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, అంటే ఏపీలో వైఎస్ ప్రభుత్వం తర్వాత బీజేపీతో అంటే ఫ్రెండ్లీ వాతావరణం ఉంది ఇద్దరి మధ్యలో, అందుకే ఈ కేసు జాప్యం జరుగుతుంది అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. దాని అక్కడ వైసీపీ బీజేపీ అండ్ జనసేన ముగ్గురు కంబైన్డ్ డోయింగ్లో ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు మీరు ఆయన మిత్రుడు, మీరు నాకు మిత్రుడైతే ఖచ్చితంగా ఆయన నాకు మిత్రుడే కదా, మిత్రుడే అవుతారు సార్. అదే అప్లికేషన్ నడుస్తుంది అక్కడ. జనసేన వైఎస్ఆర్ బీజేపీ పొత్తులో ఉన్నాయి. వాళ్ళు 200% సహాయ సహకారాలు అందరూ వైఎస్ఆర్సీపీకి అందిస్తుంటే ఇంకేంటంటే పొత్తులు మళ్ళీ తిరిగి తెలుగుదేశంకి దత్తపుత్రుడు ఈయన వల్లే ఇది అవుతుంది అని మళ్ళీ మనందరికీ కళ్ళకి బయర్లు గమ్మిలాంటి స్టేట్మెంట్. సో ఇవన్నీ ఏమవుతుందంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏమైతే ఉందో నిజం అందరికీ తెలుసు. వాళ్ళు డైలీ సీరియల్ ఎవరు బయటకి మాట్లాడారు. అదే డైలీ సీరియల్లో వీళ్ళని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయదో ఇంకా ఆడికి ఇంక డబ్బులు ఇవ్వలేక పేమెంట్లు ఇవ్వలేక లేకపోతే లాభాలు రాకపోతే ఎపిసోడ్లు ఎప్పుడైతే కంక్లూడ్ చేస్తారో అలా వీళ్ళకి అవసరం తీరిపోయిన తర్వాత దాని అవుట్కమ్ ఎవరు అంతకన్నా దాంట్లో సారాంశం. దీనిలో మనకు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అంటే వైఎస్ షర్మిల సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఒక 3 పేర్లు చెప్పింది, మనం చెప్పకూడదు అనుకుంటా.
అంటే వీరి హస్తం ఉంది అని చెప్తుంది అక్కడ వైఎస్ షర్మిల. అంటే నిజంగా అంటే ఒకవైపు ఏమో ఆంధ్రాలో 3 రాజధానుల ఉద్యమం అనేది జరుగుతుంది, పాదయాత్ర ఒకటి జరుగుతుంది. అంటే ఈ సమయంలో షర్మిల గారు వెళ్ళి సిబిఐని కలిసి ఈ వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడంలో ఏమైనా అంటే డైవర్ట్ చేయడానికి ఏమైనా మాస్టర్ ఆవిడ ఫిర్యాదు చేసింది అయితే నాకు తెలిసి ఏ మాధ్యమాల్లో రాలేదు. ఏవో 4 ట్వీట్లలో ఈ స్పెసిఫిక్గా ఆవిడైతే ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిబిఐ ఈడీని కలిసింది, అది వాస్తవం. ఇది మీరు అన్వయించుకొని దీంట్లోంచి అది అదిలోంచి ఇది అని అది వాళ్ళు ఒక ట్రాప్ వేసారండి తెలుగుదేశానికి. ఏంటంటే ఖచ్చితంగా అంటే మనకు ఈ దస్తగిరి ఉన్నాడు కదా సార్, ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, తర్వాత దేవిరెడ్డి, శంకర్ రెడ్డి పాత్రలు కూడా ఉన్నాయని చిన్నప్పటి నుంచి సిబిఐ మొదలెట్టిన కాడి నుంచి ఇదే పెట్టకదే అంట. అవును, నేను చెప్పాను కదా డైలీ సీరియల్లో లోపల ఎవడు వెళ్ళినా అందరికీ తెలుసు, కానీ సిబిఐ వాళ్ళకి చట్టాలకి తెలియట్లేదు. తెలుసుకునేదాకా మనం ఏం చేయలేము దానికి. పాయింట్ నెంబర్ 2, ఈవిడ స్పెసిఫిక్గా షర్మిల గారు ఈ కేసు మీద మాత్రం సిబిఐకి ఈడీకి వెళ్ళలేదు. వీళ్ళకి అనుగుణంగా కొన్ని మాధ్యమాల్లో పెట్టకథలు చెప్పుకుంటే ఎవరూ ఏం చేయలేరు. పాత విషయాలనే కొత్త విషయాలుగా పోర్ట్రేట్ చేస్తారు. అసలు నిజంగా జరుగుతున్న డ్యామేజ్ నేను ఇందాక చెప్పాను చూడండి. ఉభయ గోదావరి జిల్లాలో 5 లక్షల ఓట్లు తేడాతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వాన్ని 2014లో కోల్పోయిందో ఎవరి వలన ఈ డ్యామేజ్ జరిగింది అన్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ప్రచారంతో వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ టర్న్ కాని కారణంగా వాళ్ళ బాధను వదిలించుకొని తల్లిగారిని కూడా ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ అధ్యక్షురాల కింద చేస్తూ వాళ్ళు ఆ బురదను కడుక్కొని ఎలక్షన్స్కి వెళ్ళడానికి వెసులుబాటు తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్లోనే వీళ్ళిద్దరికీ ఏదో ఫ్యామిలీలో పొరపచ్చులు వచ్చినట్టు అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు చేసిన దాన్ని పక్కకు తీసి ఎలక్షన్ సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆ ఉపద్రవాన్ని సస్టైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఫ్యామిలీలో తగులు వచ్చినట్టు ఎవరు పడియాలి, పడేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏముంది? అలా మొత్తం ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రాలో ఏమున్నాయి? వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నాయి సార్. అవి పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ఇక్కడ. షర్మిల గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ టీపీ అని పెట్టారో ఖచ్చితంగా రాజకీయ పార్టీకి ఆచ్ఛేదంలో ఇవి పరిరక్షించబడుతూ ఉంటాయి. అదే వాళ్ళ ప్రైమరీ ఎజెండా. దానికి వాళ్ళ అమ్మగారిని అన్నారు, ఇలా చిన్నపిల్లలు కథలు చెప్పుకున్నట్టు వేరే పార్టీలో చెప్పుకొని బతుకుతున్నారు. కాలయాపన వాళ్ళు కూడా చేసుకుంటారు. ఆ ట్రాప్లో పడ్డారు. మనం ఏం చేస్తుంది దానికి? అంటే ఇప్పుడు షర్మిల ఇచ్చిన ఫిర్యాదు వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాస్తవాలు బయటకు వచ్చారు. అయిన పెళ్లికి బాధ్యత లేదు కండి, మళ్ళీ ఇదే పెళ్లి కంటిన్యూగా అవుతుంది కదా. వీళ్ళు తీసుకెళ్ళి డ్రమ్ములు వేరే కొడతామంటే ఏముంటుంది? ఓకే.